నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ టీచర్స్ డే. ఇవాళ మన కొటేషన్ వచ్చేటప్పటికి, ఎవరి యాక్షన్స్ అయితే మనల్ని ఇన్స్పైర్ చేస్తాయో, పెద్ద డ్రీమ్స్ మనకి ఉండేలాగా చేస్తాయో, మనం ఎక్కువ నేర్చుకునేలాగా చేస్తాయో, ఎక్కువ మనం పనిచేసే విధంగా చేస్తాయో వాళ్ళే లీడర్. నిజమైన లీడర్స్ టీచర్స్ నిజమైన లీడర్సేనా? సో ఇవన్నీ స్కూల్ నుంచి కూడా మనల్ని ఇన్స్పైర్ చేసేది, మనం ఎక్కువ లెర్న్ చేసుకునేదానికి మనకి కావాల్సినటువంటి యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మనకి ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉన్నా సరే టీచర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అందుకే ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఆ సమాజంలో ఉండే టీచర్స్ ఇంపార్టెంట్. ఏమంటారు? సరే, ఇవాళ స్పెషల్ ఆర్టికల్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాని గురించి చదువుదామండి. ఇది మనకి ది హిందూ న్యూస్ పేపర్లో రాలేదు, బట్ చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అందుకని చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ఈ WIPO, కార్నెల్ యూనివర్సిటీ ఇవి కలిసి రిలీజ్ చేస్తాయి. బట్ WIPO అన్నది మనం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఇయర్ మన ర్యాంక్ చూడాలి. 2015లో మన ర్యాంకు 81గా ఉండింది. 2020లో ఈ సంవత్సరం ఎంత? 48వ ర్యాంక్కి ఇండియా చేరుకుంది. అంటే టాప్ 50 ఈ ర్యాంకింగ్స్లో ఇండియా అనేటటువంటిది వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఓవరాల్గా వాళ్ళు చూసేటటువంటి ఇండికేటర్స్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. నాలెడ్జ్ మరియు టెక్నాలజీ అవుట్పుట్స్లో బెటర్గా ఉన్నాము, మార్కెట్ సఫిస్టికేషన్లో బెటర్గా ఉన్నాము, బిజినెస్ సఫిస్టికేషన్ 51, హ్యూమన్ క్యాపిటల్ 60, ఇన్స్టిట్యూషన్స్, క్రియేటివ్ అవుట్పుట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దేంట్లో మనం బాగా వెనుకబడి ఉన్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాంట్లో ఈ ఇండికేటర్స్ అన్నిట్లో మనం వెనుకబడి ఉన్నాం. ఓవరాల్గా ర్యాంక్ అయితే ఎంత వచ్చింది? 48వ ర్యాంక్. 2015లో 81వ ర్యాంక్లో ఉన్నాము, ఇప్పుడు 48వ ర్యాంక్కి రావడం జరిగింది. ఓవరాల్గా మనకి ఎన్ని కంట్రీస్కి అండి? మరి ఇది కూడా తెలియాలి కదా. మనం 48వ ర్యాంక్ అంటే ఎన్ని కంట్రీస్కి? 130 కంట్రీస్ని క్యాలిక్యులేట్ చేస్తే వాటిలో 40వ స్థానం అన్నమాట. వాటిని రీజన్స్గా ప్రాంతాలుగా విడదీసినప్పుడు సెంట్రల్ మరియు సదర్న్ ఏషియా ప్రాంతంలో ఫస్ట్ పొజిషన్లో ఇండియా, సెకండ్ పొజిషన్లో ఇరాన్, థర్డ్ పొజిషన్లో కజకిస్తాన్ ఉంది. అంటే మన రీజన్లో మనము టాప్ పొజిషన్లో ఉన్నామన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మన రీజన్లో. అయితే టాప్ 10 ఇన్నోవేటివ్ కంట్రీస్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్లో టాప్ 3లో మనం ఉన్నాము, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఓవరాల్గా మన ర్యాంకింగ్ అనేటటువంటిది పెరుగుతూ వస్తుంది ఇన్నోవేషన్కి సంబంధించి. మరి నేను ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను, దాన్నే మెయిన్స్ క్వశ్చన్గా ఇస్తాను, ఆన్సర్ రాస్తారా? ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి ఇండియాలో తీసుకున్న మెజర్స్ ఏంటి? ఇండియాలో ఇన్నోవేషన్ అంటున్నారు, ఇన్నోవేషన్కి సంబంధించి ర్యాంకింగ్ పెరిగిందన్నారు కదా, మరి ఏ విధమైన చర్యలు మనం తీసుకున్నామో చెప్పగలరా? రైట్, దాని గురించి చదివి ఒక మెయిన్స్ ఆన్సర్ రాసుకొని వస్తారా? రైట్, మరి ఇది మన స్పెషల్ ఆర్టికల్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్లో యూజ్ అవుతుంది, ప్రిలిమ్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా, నీట్గా. మరి మన ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి క్వరీస్ వాటి కోసం మీరు ఈ నంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చండి, క్లాసెస్ వాటి కోసం. సరే అండి, మనం నిన్నటి దాకా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వలేదు లాస్ట్ 3 days. ఇవాళ నుంచి యాజ్ యూజువల్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇంతకు ముందులాగే మనకి కంటిన్యూ అవుతాయి. సరే, మనం ఇవాళ 5th and 4thకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుతున్నాం. ఇండియన్ ఓషన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఈ కంటెక్స్ట్కి సంబంధించింది. మనకి ఇండియాలో 5 days ఆగస్టు 31 నుంచి నిన్నటి వరకు ఇండియా USA స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అనేటటువంటిది జరిగింది. ఈ ఫోరం అనేటటువంటిది ఒక వాలంటరీ గ్రూపింగ్ అన్నమాట, జస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి ఇది గవర్నమెంట్స్ ద్వారా కాదు. సో ఇది ఒక వాలంటరీ గ్రూపింగ్ లాగా అనమాట. గవర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయట్లేదు. ఎవరైతే బిజినెస్ పర్సన్స్ వీళ్ళు ఉన్నారో స్ట్రాటజిక్ రిలేషన్షిప్కి సంబంధించి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న దాంట్లో ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం మాట్లాడిన వాటిలో చాలా ఇంపార్టెంట్గా మాట్లాడిన విషయాల్లో ఏమేమి ఉన్నాయి? ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ FON అన్నది మెయింటైన్ చేయాలి. క్వాడ్ అనేటటువంటిది 4 దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, USA, ఇండియా.
ఈ 4 దేశాల కూటమిగా ఏర్పడిన క్వాడ్కి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వాలి. దాంతోపాటు ఇండియా అనేటటువంటిది ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ లాంటిది వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 3 విషయాల మీద ఫోకస్ చేయడం జరిగిందండి. ఇవి కాకుండా యుఎస్ఏ ఇండియా రిలేషన్షిప్ వీటి గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ 3 మేజర్ ఇష్యూస్ అన్నమాట. కాకపోతే మనం ఒకటి గమనిస్తున్నామా, ఇండియా అనేది యుఎస్ఏకి క్లోజ్ అయ్యే కొద్దీ మన ఆల్ వెదర్ ఫ్రెండ్ అయినటువంటి రష్యా మనకి దూరం అవుతుంది. రీసెంట్గా మీరు గమనిస్తే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ అనేటటువంటిది మన ఇండియన్స్ని టెర్రరిస్ట్గా చూపించేందుకు ఒక రిజల్యూషన్ని తీసుకొని రావాలన్నప్పుడు ఫ్రాన్స్, యుఎస్ఏ, యూకే ఈ 3 ఏమో లేదు అది ఎలా తెస్తారు అని చెప్పి వద్దన్నాయి. కానీ రష్యా ఏమనలేదు. ఎందుకని అంటే రష్యా ఇప్పుడు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుందా అంటే మనం యుఎస్ఏకి క్లోజ్ అవుతున్నాం కదా అని చెప్పి రష్యా పాకిస్తాన్కి క్లోజ్ అవుతుందా, అది మనం ఒక డైమెన్షన్, అది చూడాల్సినటువంటి డైమెన్షన్ అనమాట. రైట్? అంటే ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ బాగా స్ట్రెంగ్తన్ అయ్యే కొద్దీ మిగిలిన రిలేషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలన్న దాని గురించి ఆలోచించాలి. సరే, ఇక్కడ ఈ 3 గురించి చెప్తున్నారు కదా, వాటి గురించి ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దామా? మరి దాని రిలేటెడ్గానే ఈ ఆర్టికల్ కూడా ఉంది. అ న్యూ డైమెన్షన్ అంటున్నారు. క్వాడ్ని మిలిటరైజ్ చేస్తే చైనా యొక్క థ్రెట్ని ఫేస్ చేయొచ్చు అని అనుకుంటుందేమో, అలా కాదు అంటున్నారు. మరి ఇందాకటి ఆర్టికల్, ఈ ఆర్టికల్ జస్ట్ 2 కలిపి చూద్దామండి. ఫస్ట్ అయితే క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ ఏంటి క్విక్గా గుర్తెచ్చుకోండి. చాలాసార్లు మనం చదువుకొని ఉంటాం కదా. క్వాడ్ అనేటటువంటిది ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ వీటన్నిటి యొక్క కూటమి. మరి ఇది సునామీ, ఇండియన్ ఓషన్ సునామీ 2004లో వచ్చినప్పుడు తీసుకొని వచ్చాము. అన్ని పెద్ద డెమోక్రటిక్ కంట్రీస్ దీంట్లో ఉన్నాయన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కనుక మిలిటరీ మజిల్ కనుక అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటిది ఇక్కడ ఉన్న క్వశ్చన్ అనమాట. మిలిటరీ మజిల్ అజ్యూమ్ చేసుకుంటే మరి దీంతో మనం చైనాని కౌంటర్ చేయగలమా, అదొక క్వశ్చన్. రెండోది, ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఏషియా పసిఫిక్ అంటారు. ఏషియా పసిఫిక్ రీజన్, ఇండో పసిఫిక్ రీజన్ అనేటటువంటిది ఇక్కడ వాడే టర్మ్. ఇండో పసిఫిక్ రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్, పసిఫిక్ ఓషన్ రీజన్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ని కట్టేలు చేసేలాగా ఈ 4 దేశాలు మిలిటరీ యాక్షన్ తీసుకున్నా సరే ఇండియాకి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అది. మూడోది, ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు కదా. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడున్నటువంటి ఈ వొలటైల్ సిచ్యువేషన్లో ఎంతవరకు జరుగుతాయి? మరి మనం ఇంత క్లోజ్గా వెళ్తే యుఎస్ఏతో, మరి మనము ఎంత డిస్టెన్స్ అయితే అంత పెట్టకుండా చాలా క్లోజ్కి వెళ్తే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయినటువంటి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? యుఎస్ఏని ఎప్పటికీ నమ్ముకోలేమండి, అవునా కాదా? యుఎస్ఏని ఎప్పటికీ నమ్ముకోలేము. అది దానికి ఉపయోగం ఉందంటే ఉంటుంది, లేకపోతే లేదు. మిగిలిన కంట్రీస్ కూడా అంతే, ఏ కంట్రీ అయినా అంతే. బట్ అట్లీస్ట్ రష్యా లాంటి కొన్ని కంట్రీస్ అయినా మనకి రిలయబుల్ కంట్రీస్ అన్నమాట. మరి ఒక అలయన్స్ లాగా ఫామ్ అయ్యి మిగిలిన వాటన్నిటిని దూరం చేసుకోవాలా? ఈ 3 విషయాలు మనం ఆలోచించాలి. ఇండియన్ ఓషన్ రీజన్లో క్వాడ్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తుంది? అలయన్స్ సిస్టమ్ వల్ల మనకు నష్టాలే కానీ ఉపయోగాలు లేవు కదా. అందుకే నాన్ అలైన్మెంట్ అనే మూమెంట్, నాన్ అలైన్మెంట్ పాలసీని మనం ముందుగా ఎందుకు ఫాలో అయ్యాం అప్పట్లో? ఇలాగ ఎవరి సైడ్ వెళ్ళినా మనకి ఇబ్బంది అని చెప్పి. మరి క్వాడ్ అనేది మిలిటరైజేషన్ చేయడం ఎంతవరకు, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఉన్నాయి, ఇవి మనం చూడాలి. వీటితో పాటు ఇందాక ఒక వర్డ్ చెప్పాను, అదేంటి? ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. గుర్తుందా? FON అని. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది అంటే ఏషియా పసిఫిక్ రీజన్లో, ఎస్పెషల్లీ ఈ మన ఇండో పసిఫిక్ రీజన్లో మ్యారిటైమ్ జోన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఈ టైంలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే మనకు సంబంధించినటువంటి ట్రేడ్కి సంబంధించిన షిప్స్ ఇవన్నీ కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుందా దాని ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే? సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. వీటిని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ఈ టర్మ్స్ని, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కలిపి ఒక క్వశ్చన్గా అడగకపోవచ్చు, బట్ ఎక్కడన్నా ఒక క్వశ్చన్లో ఒక వాల్యూ అడిషన్ పాయింట్గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్. దీంట్లో ఇండియన్ రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియన్ రైల్వేస్ అనేటటువంటి టాపిక్కి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు? రైల్వేస్ అనేటటువంటి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇండియన్ రైల్వేస్ అనేటటువంటిది దాంట్లో ప్రిడామినెంట్గా ఎవరి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి? ఇది గవర్నమెంట్ ద్వారా రన్ చేయబడేటటువంటిది. కాకపోతే ఇండియన్ రైల్వేస్లో ప్రాఫిట్స్ చాలా తక్కువ. ప్రాఫిట్స్ రావడం కాదు కదా, ఆపరేషనల్ కాస్ట్కి వీటికే ఎక్కువ వచ్చినంత మనీ సరిపోతుంది. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడానికి మిగలట్లేదు మనీ. అంటే మోడర్నైజ్ చేద్దామంటే మోడర్నైజేషన్కి కుదరట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాతబడిపోయింది. దాంతోపాటు ఇన్ఎఫిషియన్సీ,
సో ఇన్ఎఫిషియన్సీ అనేటటువంటి పెరిగిపోయింది, డెసిషన్స్లో డిలేస్ అనేటటువంటి వచ్చేసాయి. మనకి రైల్వేస్కి సంబంధించి డెసిషన్ మేకింగ్ అనేటటువంటి దాన్ని తీసుకోవడానికి రైల్వే బోర్డ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఆ డెసిషన్ మేకింగ్లో డిలేస్ అనేటటువంటివి రావడము, వీటన్నిటినీ మరి సాల్వ్ చేయడానికి రకరకాల కమిటీస్ ఎన్నో సంవత్సరాలుగా అపాయింట్ చేసిపడి ఉన్నాయండి. వాటన్నిటిలో 3 ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించాలి. ప్రిలిమ్స్లోనూ ఇంపార్టెంట్, మెయిన్స్లోనూ ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి ఇక్కడ గమనించండి. ఇదిగో బిబేక్ దిబ్రాయ్ కమిటీ, గమనిస్తున్నారు, ఇక్కడ కనిపిస్తుందా? బిబేక్ దిబ్రాయ్ కమిటీ 2015లో ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్లస్ ఇంతకుముందు అనిల్ కకోద్కర్ అనే ఒక కమిటీ, రాకేష్ మోహన్ అనే ఇంకో కమిటీ. ఈ 3 కమిటీస్ అనేవి ఇండియన్ రైల్వేస్లో రిఫార్మ్స్ కోసం చాలా రికమెండేషన్స్ ఇచ్చాయి. వాటిలో చెప్పిన రికమెండేషన్స్ ప్రకారం రీసెంట్గా గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకుంది. వాటిలో మల్టీ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అనేటటువంటిది చెయ్యాలి, టెక్నికల్ స్టాఫ్కి రీస్కిల్లింగ్ అనేటటువంటిది చెయ్యాలి అన్నటువంటిది చెప్పారు. సో అవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా ఈ ఆర్టికల్లో. అవి కాకుండా ఇంక వేటి గురించి చెప్తున్నారు అన్నది ఒకసారి మనం గమనించి చూద్దామండి. ఇంకేమేం చెప్తున్నారు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి, ఇంకా చాలా రిఫార్మ్స్ చెప్పారనమాట. గ్రూప్ 1 రైల్వే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ 1 సర్వీసెస్ అనేటటువంటివన్నిటినీ కలిపి ఒకే ఒక క్యాడర్గా, అన్నిటికీ డిఫరెంట్ ఎగ్జామ్స్ కాకుండా ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ దీని ప్రపోజల్ వచ్చేసింది, ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి జరుగుతాయి. ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేది తీసుకొని రావడము. రైల్వే బోర్డ్ అనేటటువంటి దాంట్లో డిలేస్ ఉన్నాయన్నాం ఇందాక, అవునా? సో ఆ డిలేస్ని తగ్గించేందుకు దాన్ని చిన్న బాడీగా తయారు చేయడం జరిగిందనమాట. స్మాలర్ బాడీ, 4 అదర్ మెంబర్స్, దాంతోపాటు రైల్వే బోర్డు చైర్మన్. సో వీళ్ళతో రైల్వే బోర్డు అనేటటువంటిది ఉంటుంది. దానివల్ల డెసిషన్స్ త్వరగా అవుతాయి అన్నటువంటి దాన్ని నిర్ణయానికి రావడం జరిగిందనమాట. రైట్. దాంతోపాటు ఇందాక చెప్పినట్టు గ్రూప్ 1 పొజిషన్లో ఉన్నవన్నీ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ కిందకి తీసుకొని రావడము, స్కిల్లింగ్ జరపడము, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. వీటన్నిటిని మీద ఏ కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చాయంటున్నాము. దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. మెయిన్స్లో స్పెసిఫిక్గా ఇంకా డీటెయిల్డ్గా బిబేక్ దిబ్రాయ్ కమిటీ రికమెండేషన్స్ ఏంటి, అనిల్ కకోద్కర్ కమిటీ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏంటి, రాకేష్ మోహన్ కమిటీ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏంటి, అలాగ మనము దాన్ని జస్ట్ అనేటువంటి చూసి పెట్టుకోవాలి. మీరు ఎకానమీ టెక్స్ట్ బుక్లో వీటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం. టెలికాం సెక్టార్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, టెలికాం సెక్టార్కి సంబంధించి ఏజీఆర్, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటున్నారు. అంటే మామూలుగా రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గవర్నమెంట్ అనేటటువంటిది టెలికాం కంపెనీస్కి స్పెక్ట్రమ్ని సేల్ చేస్తుంది. ఆ స్పెక్ట్రమ్ని సేల్ చేసినందుకు గాను అప్పుడు మనీ చెల్లిస్తారు. దాంతోపాటు రెవెన్యూస్ వచ్చేటప్పుడు రెవెన్యూని షేర్ చేస్తూ ఉంటారనమాట టెలికాం డిపార్ట్మెంట్కి. సో ఆ టైంలో రెవెన్యూ కొంత పార్టే చెల్లించారు. వాళ్ళకి ఏవైతే టెలికాం కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అనేటటువంటివి అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ద్వారా వచ్చినటువంటి షేర్ కూడా మాకే ఇవ్వాలి, దాంట్లో కూడా రెవెన్యూ షేరింగ్ ఇవ్వాలని అడగడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అవును వీళ్ళకి చెల్లించాలి, దాన్నే ఏజీఆర్, అడిషనల్ గ్రాస్ రెవెన్యూ అని అన్నారు, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అన్నారనమాట. అది చెల్లించమన్నారు. ఒకటేసారి మేము చెల్లించలేము, నష్టాల్లో ఉన్నాం, 10 సంవత్సరాలు చిన్న మొత్తంగా చెల్లిస్తామన్నారు. ఓకే అని చెప్పారనమాట. సరే, ఇది ఏమైనా సరే అండి, ఇక్కడ ఒకటి మంచి విషయం ఏంటి అంటే ఈ విధంగా కాంప్రమైజ్ ఏదో ఒకటి అంటే ఇంకా అందరూ ఎన్పిఏస్ మేము చెల్లించలేం బాబోయ్ అని చెప్పేసి బ్యాంకరప్సీని డిక్లేర్ చేయకుండా వీళ్ళందరూ కలిసి ఇదిగో మేము కనుక దీన్ని ఇప్పుడే కట్టండి అన్నామనుకో ఖచ్చితంగా మాకు ఎన్పిఎస్ వస్తాయి, దాని బదులు 10 years అన్నామనుకో అట్లీస్ట్ మాకు మొత్తమైనా వస్తుంది కదా అని చెప్పేసి ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ దీన్ని ఇన్వోక్ చేయడం బదులు దీన్ని ఇన్వోక్ చేసి మేము ఏదో ఒక రెజల్యూషన్ చూసుకుంటాము, ఆ రెజల్యూషన్ అన్నటువంటిది 10 yearsకి కట్టడం అనే ప్లాన్ మాకు ఓకే అన్నట్టుగా ఏవైతే బ్యాంక్స్ వీటికి లోన్స్ ఇచ్చున్నాయో టెలికాం కంపెనీస్ నష్టాల్లో ఉన్నాయి కదా వాటి నుంచి మీరు తీసుకోండి అంటే లేదు కట్టించుకుంటాము అన్నారు. సో ఆ విధంగా మనకి ఓవరాల్గా టెలికాం సెక్టార్ అనేటువంటి సడన్గా క్రాష్ అవ్వకుండా ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది హెల్ప్ అయింది. రైట్, టెలికాం సెక్టార్ అనేటటువంటిది మనకి సెట్ అయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, గవర్నమెంట్ దీని నుంచి వచ్చే రెవెన్యూనే అని కాకుండా ఆల్రెడీ మనకి కొంత స్పెక్ట్రమ్ అనేటటువంటిది అన్యూజ్డ్గా ఉంది, యూజ్ చేయట్లేదు. సో మన స్పెక్ట్రమ్ అంటే ఏంటండి, శాటిలైట్స్ని పంపిస్తాము, శాటిలైట్ నుంచి వచ్చేటటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో అదే స్పెక్ట్రమ్. సో దాన్ని అన్యూజ్డ్గా ఉంది, దాన్ని
మనం యూస్ చేసుకునే విధంగా ఇలా మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. ఓన్లీ అప్పుడెప్పుడో రావాల్సిన ఇన్కమ్ రావాలి అని గొడవ పడాలి, తీసుకోవాలి. దాంతోపాటు మిగిలిన చర్యలు కూడా తీసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీ. పార్లమెంట్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అన్నదానికి సంబంధించి మనం నిన్న ఏం చదువుకున్నాము. మనకి సెషన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, పార్లమెంటరీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బడ్జెట్ సెషన్ అని, మాన్సూన్ సెషన్ అని, వింటర్ సెషన్ అని ఇలాగ 3 ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయి అనుకున్నాం. అవునా? మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. అయితే మాన్సూన్ సెషన్ డిలే అయింది. అది ఇప్పుడు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని. దీని యొక్క ప్రొసీజర్స్ని వాటిని ఏ విధంగా ఉంటాయని చెప్పారు. చాలా షార్ట్ పీరియడ్ 18 days అలాగే మీట్ అవుతాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. వాటిలో టైం అలొకేషన్లో కూడా క్వశ్చన్ అవర్ని తీసేయడము, దాంతోపాటు 0 hour ఏదైతే ఉందో ఆ 0 hourని కర్టైల్ చేయడము అంటే తగ్గించడం జరిగింది. క్వశ్చన్ అవర్ని తీసేసి 0 hourని కర్టైల్ చేయడం జరిగింది. దాంతో అందరూ కూడా ఇదిగో మీరు డెమోక్రసీకి చిల్లు పొడుస్తున్నారు. అసలు డెమోక్రసీలో అపోజిషన్ పార్టీ కానీ మిగిలిన సభ్యులు క్వశ్చన్స్ అడగడానికి వీలు కల్పిస్తుందనే కదా పార్లమెంట్ ఫంక్షన్ అయ్యేది. సో మీరు అసలు అలాంటి ఇన్స్ట్రుమెంట్ని తీసేస్తే ఎలాగా? అది ఇక్కడ మన వాళ్ళు అడిగిన క్వశ్చన్. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇచ్చారు. దీంట్లో ఏం చెప్పారో చూద్దామండి. అయితే దానికి ముందు ఒక్కసారి మనం ఏం తెలుసుకోవాలంటే, క్వశ్చన్ అవర్ అని మీరు అంటున్నారే, దాంట్లో 60% టైం అనేటటువంటిది మీరు డిస్రప్షన్స్ చేయడం వల్లే పోయింది. మీరు ఏమన్నా యూజ్ చేసుకుంటున్నారా? కావాలి అంటున్నారు కానీ డిస్రప్షన్స్ వల్ల మొత్తం పోయింది కదా. మీరు క్వశ్చన్స్ అడిగే దాంట్లో డిస్రప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ గమనించాం 2015 నుంచి 2019 వరకు రాజ్యసభ అనేటటువంటిది 332 సిట్టింగ్స్ అయితే దాంట్లో చాలా తక్కువ టైం మాత్రమే క్వశ్చన్ అవర్ అనేటటువంటి దానికి యూటిలైజ్ చేసుకోవడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. 2017లో 57% ఇచ్చిన టైంని యూటిలైజ్ చేసుకున్నారు. మిగిలిన అన్నింటిలో 50% కంటే తక్కువగానే ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. మనం దీంట్లో ఏమేమి తెలుసుకున్నాం? 1, అసలు ఈ క్వశ్చన్ అవర్ అంటే ఏంటి? 2, క్వశ్చన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? 3, క్వశ్చన్ అవర్ అనేటటువంటిది లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఇక్కడ చెప్పారు కదా అండి స్టాటిస్టిక్స్, దీని ప్రకారం అసలు క్వశ్చన్ అవర్ని తీసేద్దాం, టైం వేస్ట్ లేకుండా ఉంటుంది కదా, అసలు రిమూవ్ చేస్తే ఏమవుతుంది? 4, ఇప్పుడు సరిగా పర్ఫామ్ చేయట్లేదు అంటున్నారు. ఒకవేళ రిమూవ్ చేయకూడదు, ఇంపార్టెంట్ అంటే ఏ విధంగా మరి ఈ టైంని బెస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవేనా మనం తెలుసుకోవాల్సింది. అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫస్ట్ చూద్దాం క్వశ్చన్ అవర్ అంటున్నా. క్వశ్చన్ అవర్ అనేటటువంటిది అన్ని సెషన్స్లోనూ మనకి సెషన్ మొదలవగానే డేలో మొట్టమొదటిగా జరిగేది క్వశ్చన్ అవర్ అనమాట. ఈ క్వశ్చన్స్ని మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. ఒకటి స్టార్డ్ క్వశ్చన్ అని. స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి? మినిస్టర్ ఓరల్ ఆన్సర్ చెప్పాలి, అప్పటికప్పుడే ఆన్సర్ చెప్పాలన్నమాట. ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. దానికి అడిషనల్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కూడా అవి కూడా అడుగుతారు. రెండోది అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటారు. స్టార్డ్ అంటే ఇంపార్టెంట్ అని. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? రిటర్న్ ఆన్సర్ అనేటటువంటిది ఇవ్వచ్చు. ఇదిగో నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, మేము రిటర్న్ ఆన్సర్ అనేది సబ్మిట్ చేస్తాము అని చెప్తారనమాట. సో మూడోది షార్ట్ నోటీస్ క్వశ్చన్స్. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అంటే ఏంటి? షార్ట్ నోటీస్ అనేటటువంటిది ఇస్తారు. ఏదైనా పబ్లిక్ ఇంపార్టెంట్ ఉంది అని అంటే మామూలుగా అన్స్టార్డ్ క్వశ్చన్స్కి 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. కానీ దీనికి అలా కాదు, 10 రోజుల లోపే మినిమం పీరియడ్ ఇస్తారనమాట. మామూలుగా క్వశ్చన్స్కి స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్కి ముందుగా చెప్తారు, 10 రోజుల ముందే చెప్పి ఇదిగో మాకు క్వశ్చన్స్ వస్తాయి మీరు ఆన్సర్ చేయాలి అని. కానీ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్కి బాగా అర్జెన్సీ ఉన్నటువంటి ఇష్యూస్ అనుకోండి, అప్పుడు అప్పటికప్పుడే మీరు ఆన్సర్ చెప్పాలి. 10 రోజుల టైం కూడా ఉండదన్నమాట, మినిమం పీరియడ్ కూడా ఉండకుండా అడిగే క్వశ్చన్స్ని షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అంటారు. మరి ప్రైవేట్ మెంబర్స్ అడిగేటటువంటి క్వశ్చన్స్ని క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. అంటే ఈ పైన చెప్పిన 3 క్వశ్చన్స్ ఎవరిని అడుగుతారు? క్వశ్చన్స్ మినిస్టర్స్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు. ఎంపీస్ మినిస్టర్స్ని అడుగుతారు. కానీ వీటిలో ఎంపీస్ని కూడా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఈ పర్టికులర్ పద్ధతిలో ఉంది. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి. మరి ఏ విధంగా ఈ క్వశ్చన్ అవర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది? ఫస్ట్ గమనించండి. మరి క్వశ్చన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దామా? క్వశ్చన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒక డెమోక్రసీ అనేటటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందండి? డెమోక్రసీలో పీపుల్ వాళ్ళ యొక్క లీడర్స్ని ఎన్నుకుంటారు. ఈ లీడర్స్ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ అని అంటాము. ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎవరికైతే
ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. రిప్రజెంటేటివ్స్ అందరూ లెజిస్లేచర్లో పార్ట్. ఈ లెజిస్లేచర్ నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో మినిస్టర్స్ వీళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్లో పార్ట్. మరి ఎగ్జిక్యూటివ్స్ ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి? లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. లెజిస్లేచర్ అనేటువంటి పీపుల్కి రెస్పాన్సిబుల్గా ఉంటుంది, అంతేనా? సో ఆ విధంగా ఉండాలి. మరి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్ మేము క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయము అంటే మరి పీపుల్కి అకౌంటబుల్గా ఉన్నట్ట? అకౌంటబిలిటీ ఏమైనట్టు? డెమోక్రటిక్ అకౌంటబిలిటీ ఏమైనట్టు అని అంటున్నారు. ఏదోలేండి, ఇది క్రైసిస్ టైం కదా, మీరేమన్నా పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నారా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? ఇదిగో ఇప్పటి వరకు మీరు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్క రోజన్నా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారా? చూడండి, గవర్నమెంట్ ఏం ఆర్గ్యుమెంట్స్ చెప్తుందంటే యూటిలైజేషన్ టైం అనేటటువంటిది పాస్ట్ 4 yearsగా మనం గమనిస్తే చాలా చాలా తక్కువ, లెస్ దాన్ 50% టైంని కూడా వాడుకోలేకపోయారు. మరి ఇప్పుడు లేదు అంటున్నారు, ఉన్నప్పుడు మాత్రం డిస్ట్రప్షన్స్ ఇవి చేసి వెళ్ళిపోతారు కదా, ఎందుకు? ఒకటో క్వశ్చన్. రెండోది, సరే అక్కడ అడుగుతున్న క్వశ్చన్స్ కూడా చాలా బయాస్డ్గా ఉన్నాయి. చాలాసార్లు గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ యొక్క బిజినెస్ ఇంట్రెస్ట్కో, కమర్షియల్ ఇంట్రెస్ట్కో, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అడగాలి మామూలుగా. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాకుండా మిగిలిన ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసం క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటి నుంచి ఇక్కడ భూములు కొనుక్కోవాలా, అక్కడ ఏం ఫ్యాక్టరీ వస్తుంది, ఇలా తెలుసుకునే విధంగా క్వశ్చన్స్ అనేటటువంటి ఉంటూ ఉన్నాయి. మూడోది, ఈ అడుగుతున్న క్వశ్చన్స్లో చాలా వరకు క్వశ్చన్స్ అనేటటువంటివి పొలిటికల్ క్వశ్చన్స్గానే ఉంటున్నాయి. పొలిటికల్ క్వశ్చన్స్ మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ కాకుండా పొలిటికల్ బేసిస్లో ఉన్న క్వశ్చన్సే అడుగుతున్నారు. మరి ఇలాంటి క్వశ్చన్స్లో ఇలాంటి కంటెక్స్లో లేకపోతే ఏమవుతుంది అని. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యికి ఏదైనా దెబ్బ తగిలిందండి, చెయ్యి మొత్తాన్ని తీసేసుకోం కదా, దాన్ని బాగు చేసుకుంటాం. అలాగే వ్యవస్థలో ఇది బాగలేదు అన్నప్పుడు దాన్ని బాగా చేసుకోవడం అనేది మన బాధ్యత, అంతేగాని అది బాగలేదు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అడుగుతున్నాం అనేది కాదు. సో అందుకని ఏం చేసుకోవాలి, క్వశ్చన్ అవర్కి సంబంధించి దానికి సంబంధించి డిస్ట్రప్షన్స్ అవి లేకుండా దానికి అలాటెడ్ టైం ఏదైతే ఉందో ఆ అలాటెడ్ టైంని ఫుల్ యూటిలైజేషన్ చేసుకునే విధంగా చూసుకోవాలి. అలాటెడ్ టైంని ఫుల్ యూటిలైజేషన్ చేసుకోవాలి. ఎంపీస్ ఎవరైతే ఉన్నారో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, వాళ్ళకంటూ సెక్రటేరియల్ సపోర్ట్ లేదు, అవునా? సో సెక్రటేరియట్ సపోర్ట్ అనేటటువంటిది లేదు ఎంపీస్కి. మినిస్టర్స్కి ఉంటుంది కానీ ఎంపీస్కి లేదు. సో చాలామంది అందరూ స్పెషలైజ్డ్గా ఉండాల్సిన అవసరం లేదు, సో వాళ్ళకి తెలియట్లేదు. సో అలాంటివి కల్పించాలి. రెండోది, పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసేటటువంటి క్వశ్చన్స్ని అయితే కంపల్సరీగా అలో చేయాలి. సో డెమోక్రసీ యొక్క ట్రూ నేచర్, ట్రూ క్యారెక్టరిస్టిక్ అనేటటువంటిది ఆ జవాబుదారితనంలోనే ఉంది, ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీలోనే ఉంది. మరి డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ అనేటటువంటి దాన్ని పాటించాలి. చాలా డెమోక్రటిక్ కంట్రీస్లో అది ఫాలో అవుతారండి. అయితే ఇందాక మనం ఒక విషయం గమనించాలి, 0 అవర్ అని పేరు విన్నాం కదా, ఆ 0 అవర్ అనేది మిగిలిన దేశాల్లో లేదు, మన దేశంలోనే ఉంది. ఇది ఇండియన్ ఇన్నోవేషన్ అనమాట. కానీ దాంట్లో ఏ రూల్స్ ఏమీ అప్లికబుల్ అవ్వవు, మినిస్టర్ ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అలాంటి 0 అవర్ నుంచి క్వశ్చన్ అవర్ని తగ్గించడం లాజిక్కా? అవును, కోవిడ్-19 ఉంది, టైం తగ్గించాలి, లాజికలే. కానీ అదేదో 0 అవర్ బదులు క్వశ్చన్ అవర్ పెట్టచ్చు కదా. సో అలాంటి వాటి గురించి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ ఆర్టికల్ కూడా ఇప్పటివరకు మనం చదువుకున్న దాని గురించే అండి. అంటే గవర్నమెంట్ అనేటటువంటిది ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి అని చెప్పేసి. గవర్నమెంట్ అనేటటువంటిది కనుక మెజర్స్ తీసుకొని పార్లమెంటరీ సెషన్ సజావుగా జరగలేదు అంటే ప్రతి విషయం కూడా పార్లమెంట్లో డిస్కస్ చేసే దాని బదులు పార్లమెంట్ ఇది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, ఇక్కడ బదులు ఇండిపెండెంట్గా ఉండేటటువంటి జ్యుడిషియరీకి ప్రతిసారి వెళ్లాల్సి వస్తుంది, జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది. దాని బదులు లెజిస్లేచర్, పార్లమెంట్ అనేటటువంటివి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అనేటటువంటివి వీటన్నిటిని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో కరోనా వచ్చినప్పుడు కూడా మరి మీట్ అయ్యారు కదా పార్లమెంటేరియన్స్. చిన్న ఇండస్ట్రీస్ని వీటిని మీట్ అవ్వండి అని చెప్పినప్పుడు పార్లమెంటేరియన్స్ కూడా జాగ్రత్తలు తీసుకొని మీట్ అవ్వచ్చు కదా. అంటే ఇండస్ట్రీస్ని ఓపెన్ చేయడం అంత అర్జెంట్, పార్లమెంట్ మీట్ అవ్వకపోవడం అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ క్వశ్చన్ అవర్, 0 అవర్స్ అలాంటి సెషన్స్ని ఫుల్ బెటర్ యూటిలైజేషన్ అనేది చేసుకోవాలి. గవర్నమెంట్ యొక్క పాలసీని ఎంపీస్, లెజిస్లేటర్స్ గైడ్ చేయాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి డెమోక్రసీ, ఇందాక మనం అనుకున్నామే అదే ఇక్కడ కంక్లూషన్గా రాసుకోవచ్చు.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్లో చదువుకుంటాం, డిజిటల్ హెల్త్ కేర్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ 2 విషయాల గురించి చెప్తున్నారండి. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అన్నది లాంచ్ చేయడం జరిగింది, అవునా? ఆగస్ట్ 15 రోజు చెప్పారు. ఆ తర్వాత మనకి నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ హెల్త్ ఏజెన్సీ అనేటటువంటిది NHA అంటాం. NHA అనేటటువంటిది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాల గైడ్లైన్స్ అన్నింటినీ మొదలుపెట్టింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒకటి, ఇప్పుడు డేటా అనేటటువంటిది చాలా సెగ్రిగేటెడ్గా ఉంది. డేటాలో యునానిమిటీ అనేటటువంటిది లేదు. సో డేటా కొహరెన్స్ అనేటటువంటిది లేకుండా మీరు ఎలాగ ఇలాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? సో డేటా కొహరెన్స్ ఉండేలాగా ముందు చూసుకోవాలి. రెండోది, ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామే ఇంతకుముందు ఉంది, ఆల్రెడీ ఇలాంటి వ్యవస్థనే ఇండియాలో ఉంది ఆల్రెడీ. సో దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? IDSP HMIS అంటున్నాం. ఇలాంటి వ్యవస్థ ఏదైతే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఉందో అలాంటి వ్యవస్థని ఆల్రెడీ మనకి తీసుకొని రావడం జరిగింది. మరి ఎందుకని ఉన్నదాన్ని పక్కన పెట్టేసి కొత్త సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇదంతా ఏంటండి, కొత్త సాఫ్ట్వేరేనా? సో కొత్త సాఫ్ట్వేర్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, మనకు ఆల్రెడీ ఏ సిస్టమ్ ఉందో, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వీలియన్స్. గమనించాలి, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వీలియన్స్ ప్రోగ్రామ్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. పేరు పెద్దదిగా ఉంది కానీ సిస్టమ్ సేమే. ఇప్పుడు డిజిటల్ హెల్త్ మిషన్ ఏదైతే చెప్పాలనుకుందో అది అక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు దానికే కావాలంటే పేరు మార్చుకుని అది పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ డూప్లికేషన్ ఎందుకు? ఇండియాలో జరిగే చాలా పనుల్లో ప్రాబ్లం ఇదే అండి. ఒకటి ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం బదులు అలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకొకటి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని తీసుకొని రావడం వల్ల ఉన్నది సరిగా ఇంప్లిమెంట్ కాదు, లేనిది ఎలాగూ ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్కి వస్తాము. మూడోది, డేటా ప్రైవసీ. ఇప్పుడు డేటా తీసుకుంటాం అంటున్నారు, ఆ డేటాకి ప్రైవసీ ఏది? డేటా ప్రైవసీకి చట్టం ఇంకా రాలేదు. ఇంకా డేటా ప్రైవసీకి, డేటా సెక్యూరిటీకి ఒక చట్టం అనేటటువంటి తీసుకొని రాకముందే దీన్ని తీసుకొని రావడం షార్ట్ సైటెడ్నెస్, అన్నెసెసరీగా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందండి? ఎస్, పాలసీస్కి డేటా కావాలి, డేటా ఇక్కడ ఉంది కదా, దీంట్లో రిఫార్మ్ చేసుకోవచ్చు కదా. సో అసలైన హెల్త్ కేర్లో గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయడము, ట్రైనింగ్ మీద ఇన్వెస్ట్ చేయడము, నంబర్ ఆఫ్ డాక్టర్స్ని పెంచడము, అకౌంటబిలిటీని పెంచడము, ఇవి అసలైన మార్పు తీసుకొచ్చేవి. ఇవి కాదు, ఇవంతా పై పూతలు. ఇంపార్టెంటే పై పూతలు కూడా, కానీ అసలైన విషయం లేకుండా పై పూతలు ఏం చేస్తాయి? అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. గ్యాప్స్ అనేటటువంటి ఉన్నాయి ఇండియా యొక్క హెల్త్ కేర్ సిస్టంలో. మనం దీని గురించి లాస్ట్ వీక్ కూడా చదువుకున్నాం, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్నాం. అక్కడే వెళ్ళి వీటిని కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఈ పాయింట్ మనం ఇది కొత్తగా చూస్తున్నాం. సో దాన్ని తీసుకెళ్ళి అక్కడ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. క్రిటిసిజం ఏంటి అన్నది మనం రాయడానికి ఇది యూజ్ అవుతుంది బాగా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సోషల్ జస్టిస్ అన్న దాని కింద చదువుకుంటాం, విమెన్ ఇష్యూస్ అన్న దాని కింద. దీన్ని లాస్ట్ సండే కూడా మనము విమెన్ యొక్క ఏజ్ని 21 చేసేదానికి అది కరెక్టేనా కాదా అన్నట్టుగా డిబేట్ని చూసామండి. సో ఈ ప్రస్తుతానికి మినిమం మ్యారేజ్ ఏజ్ ఎంత అండి? విమెన్కి ఏమో 18 years, మెన్కేమో 21 yearsగా ఉంది. మరి ఈ కంటెక్స్లో జయా జైట్లీ అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ఏజ్ని పెంచాలా వద్దా చూడండి అని చెప్పేసి. మనకి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 2006, ఆ చట్టం ప్రకారం చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేస్తే పనిషబుల్. కానీ ఇండియాలో ఈ చట్టాన్ని దేనికి వాడుతున్నారు? సో ఎవరైనా 18 years లోపల ఉన్న అమ్మాయి తనకిష్టం వచ్చిన మ్యారేజ్ చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికో, కేసు పెట్టడానికో, లేదా ముందే పేరెంట్స్ పెళ్లి చేసేసి ఉండి వాళ్ళ ఏదైనా ఇబ్బందులు వచ్చుంటాయి, సో ఆ మ్యారేజ్ని తెగదించేసుకోవడానికి, ఇలాంటి వాటికి వాడుతున్నారు. కానీ రియల్గా దీని యొక్క గ్రౌండ్ లెవెల్ ఇంపాక్ట్ ఎంత ఉంది? అసలైతే మ్యారేజ్ ఏజ్ అనేటటువంటిది, మినిమం మ్యారేజ్ ఏజ్ని దేని బేస్ చేసుకొని తీసుకొని వస్తారండి? అసలు లాజిక్ ఏంటి? మినిమం 18 years ఉండాలన్న దానికి లాజిక్ ఏంటి? బయోలాజికల్. సో బయోలాజికల్గా సిస్టమ్ అంటే చైల్డ్ బేరింగ్ని దృష్టిలో పెట్టుకొని బయోలాజికల్గా, సైకలాజికల్గా ఎంతవరకు రెడీ అయి ఉంటారు మ్యారేజ్కి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మినిమం ఏజ్ని డిక్లేర్ చేస్తారు. పాపులేషన్ కంట్రోల్ అనేటటువంటిది మేజర్ ఆబ్జెక్టివ్ కాదనమాట. పాపులేషన్ కంట్రోల్ ఇప్పుడు మీరు గమనించండి, ఎడ్యుకేషన్ బాగా పెరుగుతూ ఉండే కొద్దీ, హెల్త్ ఫెసిలిటీస్ పెరుగుతూ ఉండే కొద్దీ, ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉండే కొద్దీ గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ కండిషన్స్ పెట్టుకున్నా సరే లేట్గానే మ్యారేజెస్ చేసుకుంటున్నారు, అవునా కాదా? సో వీటి మీద ఫోకస్ చేస్తే
పాపులేషన్ కంట్రోల్, మ్యారేజ్ ఏజ్ ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. అలా కాకుండా పాపులేషన్ కంట్రోల్కి ఈ మెజర్ అనడము అంత ఎఫెక్టివ్ కాదేమో అన్నట్టుగా చెప్తున్నారంటే 21 ఇయర్స్కి ముందు విమెన్ ఆర్ ఆ అమ్మాయి తన ఇష్టం వచ్చిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి ఉండదు కదా, అదొక పాయింట్. బట్ లాజికల్గా చూస్తే బయలాజికల్ బేసిస్ని కదా తీసుకోవాలి అన్నది ఈ పాయింట్స్లో చెప్తున్న ఆర్గ్యుమెంట్స్. ఇంకోటి గమనించండి, ఇక్కడ చెప్పినవే మన ఆర్గ్యుమెంట్ అవ్వాలి అన్నది ఏమీ లేదండి. మన ఓన్ వ్యూ పాయింట్ మనకు ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళ వ్యూ పాయింట్ చెప్పారంతే. మన లాజిక్ ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? బేసిక్గా అయితే ఇది బయోలాజికల్ ఫ్యాక్టర్, దాన్ని దీనికి లింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అది ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 5 CSIR ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ నుంచి అసలు ₹1 కూడా మనీనే రాలేదు అంటున్నారు. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ CSIR అనేటటువంటి ల్యాబ్స్ ఏవైతే, CSIR అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ ఏజెన్సీ మన ఇండియాలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాము. దీనికి ఎన్నో రకాలైనటువంటి ల్యాబ్స్ అనేటటువంటి ఉన్నాయి. 38 ఇంపార్టెంట్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో అవి ఏదైనా కొత్త టెక్నాలజీని డెవలప్ చేశాయనుకోండి, ఆ టెక్నాలజీని వివిధ రకాల ఇండస్ట్రీస్కి వాటికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇదిగో టెక్నాలజీ నీకు ఇస్తాను, మేము దీన్ని రీసెర్చ్ చేసినందుకు గాను మాకు ఇంత మనీ ఖర్చు అయింది, సో నువ్వు మాకు ఈ మనీ ఇవ్వాలి అని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్కి అది ఫండింగ్గా పనిచేస్తుంది. అంతేనా? నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి అది ఫండింగ్గా పనిచేయాలి. అందుకోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని కమర్షియలైజ్ చేయడం ఇంకా చాలా ఇంపార్టెంట్. మరి ఆ టెక్నాలజీ ఫీజు అనేటటువంటిది రాకపోతే ఏమవుతుందండి? ఎప్పటికీ గవర్నమెంట్ మీదే డిపెండ్ అయి ఉండాలి మన ఫండింగ్ కోసం. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేసుకోవాలి అన్నప్పుడు గవర్నమెంట్ బడ్జెట్లో ఇచ్చిన మనీ తక్కువైనప్పుడు ఏమవుతుంది? రాదు. సో అలాగున్నాయి. కానీ మనం అదే ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రీసెర్చ్ ఏజెన్సీస్, రీసెర్చ్ ల్యాబ్స్ చూస్తే ఫండింగ్లో సెల్ఫ్ సఫిషియన్సీ ఉండడం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాళ్ళ ఇన్నోవేషన్లో ముందుకు వెళ్ళడానికి ఫండింగ్లో స్ట్రెంగ్త్ ఉండడం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దేనికైనా మనీనే కదా కావాలి. సో అందుకోసం టెక్నాలజీ ఫీజుని వీటిని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడే ప్రాపర్ అగ్రిమెంట్స్ అనేటటువంటి ఉండాలి. ప్రాపర్ అగ్రిమెంట్స్, ప్రాపర్ ఫండింగ్ ట్రాన్స్ఫర్ ఉండాలి. ఇవి కనుక బడ్జెట్ మీద, గవర్నమెంట్ బడ్జెట్ మీద ఆధారపడకుండా తనంతట తానుగా మనీని జనరేట్ చేసుకునే సిచ్యువేషన్ ఉందనుకోండి, చాలా చాలా టెక్నాలజీస్ని డెవలప్ చేయొచ్చండి. చాలా వాటికి ఫండింగ్ ప్రాబ్లమే. సో చేయొచ్చా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎన్టీలో అసలు మన రీసెర్చ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇందాక ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉందే, దాంట్లో ఫండింగ్ అనేది ఉందా? ఆ ఫండింగ్లో ఈ పాయింట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూడాలి. EIA నోటిఫికేషన్. రీసెంట్గా మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది EIA నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటాం. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాము. EIA నోటిఫికేషన్ ఏ చట్టం ప్రకారం ఇస్తారు? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము EPA 1986. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము 1986 కింద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేస్తారన్నమాట. దానికి సంబంధించి రీసెంట్గా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం చాలా డీటెయిల్డ్గా చదువుకున్నాము. దాంట్లో UN ఏం చెప్తుంది? యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి దాన్ని వైలేట్ చేస్తుంది. అది ఎందుకని? EIA అనేటటువంటిది మనకి ముందుగా, అంటే ఒక కంపెనీ పెట్టే ముందే దానికి అసెస్మెంట్ అనేది జరగాలి. కానీ పోస్ట్ అసెస్మెంట్ అంటున్నారు. పోస్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి? పెట్టిన తర్వాత కంపెనీ సెటప్ చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో అది ఉండొచ్చా లేదా, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలా లేదా అన్నట్లు అలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి. పీపుల్ పార్టిసిపేషన్, పబ్లిక్ కన్సల్టేషన్ టైం ఏదైతే ఉండేదో దాన్ని తగ్గించడం జరిగింది. 4 రోజులు టైం ఇచ్చేవాళ్ళు దాన్ని తగ్గించడం జరిగింది. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి హ్యూమన్ రైట్స్కే భంగం కలిగిస్తాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. మనం నిన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని ఒక వీడియో చేశామండి మన ఛానల్లో. దాంట్లో UN హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఏంటి, కౌన్సిల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అని చదువుకున్నాం. ఒక్కసారి చూసుకోవాలి. EIA నోటిఫికేషన్ గురించి కూడా మనం ఒకసారి చదువు పెట్టుకోవాలి. చాలాసార్లు చదివామని నేను ఇప్పుడు రిపీట్ చేయట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇండియా శ్రీలంక రిలేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? మన వాళ్ళు 2 రాజపక్షాలు, ఒకరు ప్రెసిడెంట్ అయ్యారు, ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యారు శ్రీలంకలో ఎన్నికల తర్వాత. దాంట్లో 19వ రాజ్యాంగ సవరణ చట్టము 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే దాన్ని 2015లో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక పోస్టు 2 సార్లు మాత్రమే కంటెస్ట్ చేయొచ్చు, 2 సార్లు మాత్రమే
వాళ్ళు ఎన్నిక అవ్వచ్చు, దానికి 2 సార్ల కంటే ఒక పర్సన్ ప్రెసిడెంట్గా ఉండేదానికి లేదు అని చెప్పడము, పార్లమెంట్కి ఎక్కువ పవర్స్ ఇవ్వడము, ఇవి చేశారనమాట. సో దాంట్లో మార్పులు తీసుకొని వస్తూ ఇదిగో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలంటే ఇలాంటి కండిషన్స్ ఉండకూడదు, మాకు వచ్చిన మ్యాండేట్, వాళ్ళకు వచ్చిన మ్యాండేట్ చాలా పెద్ద మ్యాండేట్, అంటే ఎక్కువ మంది వాళ్ళకు ఓటు వేయడంతో ఎక్కువ మంది వాళ్ళ ఎంపీస్ ఉన్నారనమాట. సో ఆ కంటెక్స్లో మేము దీన్ని మారుస్తున్నాము అని చెప్పి దీన్ని కాన్స్టిట్యూషన్ని, అసలు కొత్త కాన్స్టిట్యూషన్ని, న్యూ కాన్స్టిట్యూషన్ని తీసుకొని వచ్చేదానికి ప్రపోజల్ అనేటటువంటిది మొదలైందనమాట. ఇక్కడ మన కన్సర్న్ ఏంటండి, మనం చదువుకునే కన్సర్న్ ఏంటి ఇక్కడ తమిళ్స్. సో ఇక్కడ తమిళ్స్ అనే వాళ్ళు ఉన్నారు, తమిళ్ రైట్స్ అనేటటువంటి వైలేట్ అవుతాయి, అప్పుడు మన 2 దేశాల మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే శ్రీలంక అనేటటువంటిది చైనాతో క్లోజ్గా మూవ్ అవ్వడము, ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఈ కంటెక్స్లో ఇప్పుడు ఇది కూడా జరిగింది అంటే మళ్ళీ కొంచెం గ్యాప్ పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారనమాట. రైట్, ఇక్కడ మనకి ఫస్ట్ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ తర్వాత న్యూ కాన్స్టిట్యూషన్కి వెళ్తాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. 19th అమెండ్మెంట్ ఎందుకు న్యూస్లో ఉంది రీసెంట్గా ఏంటి అన్నప్పుడు చెప్పగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ అనే దాని కింద చదువుకుంటాము. కోవిడ్-19 టైంలో NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో అది ఎడ్యుకేషన్ టెక్నాలజీ సెక్టార్లో ఫండింగ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టింది అంటున్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్ దాంట్లో కూడా ఎడ్యు టెక్నాలజీ అంటారండి. ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఇప్పుడు మీరు ఏం వీడియో చూస్తున్నారు, మీరు చూస్తున్న వీడియో ఎడ్యుటెక్ వీడియోనేనా? సో ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఏనా ఇది? సో నేను ఎక్కడి నుంచో వీడియో చేస్తున్నాను, దాన్ని అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడగలుగుతున్నారు. సో ఇలాంటి ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో ఫండింగ్ అనేటటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల వచ్చింది అంటున్నారు. ఏం చేసింది మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది? డిజిటల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాము అంది, అవునా? డిజిటల్ ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యతనిస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ పాలసీ ప్లస్ కోవిడ్-19 టైంలో ఆఫ్లైన్ క్లాసులు జరగకపోవడము, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ఆదరణ పెరగడంతో కోవిడ్-19 ప్లస్ NEP అనేటటువంటివి 2 మనకి ఎడ్యు టెక్నాలజీ ఫీల్డ్లో రిఫార్మ్స్ని రివల్యూషనరైజ్ చేశాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాము. మరి మన చైనా యొక్క డిఫెన్స్ మినిస్టర్తో మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా రష్యాలో మీట్ అవ్వడం జరిగిందనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO అంటున్నాం. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఏ మీటింగ్ ఇది? డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్. SCOకి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు కదా, బార్డర్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి, కానీ అది వీటి వల్ల సాల్వ్ అవ్వదండి, బట్ మాట్లాడుకోవడం అయితే మాట్లాడుకున్నారన్నట్టుగా చెప్తున్నారనమాట. డిఫెన్స్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ అనేటటువంటి జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు మన డిఫెన్స్ మినిస్టర్ ఇంకా ఏ మీటింగ్స్ని అటెండ్ అయ్యి వస్తారు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ CSTO అంటున్నారు. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అనేటటువంటి ఈ సెంట్రల్ ఏషియన్ స్టేట్స్. సో ఈ రెండింటి మీటింగు ప్లస్ దీన్ని, ఈ మూడిట్లోనూ మన డిఫెన్స్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసి వస్తారు అన్నట్టుగా చెప్తున్నాము. SCO అంటే ఏంటి? ఇండియా, చైనా, రష్యా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నాయండి. CSTO కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, కామన్వెల్త్ ఇండిపెండెంట్ ఈ స్టేట్స్ ఆర్గనైజేషన్. దాంతోపాటు రష్యాలో మనకి ఇప్పటికి వరల్డ్ వార్ టూ ముగిసి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 75th యానివర్సరీ. సో దానికి సంబంధించి ఆ ఈవెంట్లో కూడా మన డిఫెన్స్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసుకొని వస్తారు అన్నట్టుగా చెప్తున్నాం అనమాట. బట్ ఓవరాల్గా అంటే వీటిలో ఎన్నిసార్లు ఇక్కడ మీట్ అయినా సరే మనకి ఫైనల్గా ఏంటి, బార్డర్ ఇష్యూని సాల్వ్ చేయడం 2 దేశాల మధ్యలో ఉంది, టాక్స్ ద్వారానే సాల్వ్ చేసుకోవాలి, అది మనం చెప్తున్న విషయమా. మరి ఈ 3 ఏంటో ఒకసారి చూద్దామా? SCO అంటే ఏంటో, CSTO అంటే ఏంటో, CIS స్టేట్స్ ఏంటో ఒకసారి చూద్దామా అండి. ఫస్ట్ గమనించాలి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీంట్లో ఇండియా మెంబర్. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఇండియా మెంబర్ కాదు. 1992లో దాన్ని ఫౌండ్ చేశారు, బట్ అది సైన్ చేసి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది 2002 నుంచి. సో 2002లో అసలు అక్కడ మనం మెంబర్గా ఉన్నాం చూడండి, లేము. కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్, దీన్ని కూడా 1991లో తీసుకొని వచ్చారు. మరి దీంట్లో ఇండియా మెంబర్గా ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి ఏమేమి మెంబర్స్ ఉన్నాయో. ఇండియా ఉందా? లేదు. సో మరి ఎందుకు
జస్ట్ ఇన్వైటీగా అబ్జర్వర్గా మనల్ని పిలవడం జరిగింది అంతే. మనం మెంబర్స్ కాదు. ఓన్లీ ఎస్సీఓలో మనం మెంబర్స్ అన్నమాట. మిగిలిన ఈ 2 గ్రూప్స్లో ఇండియా మెంబర్గా లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 కూడా ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ అని ఉండేది. ఆ యుఎస్ఎస్ఆర్ కంట్రీస్కి, ఆ యుఎస్ఎస్ఆర్లో ఉండేటటువంటి డిఫరెంట్ కంట్రీస్ విడిపోయాక ఫామ్ అయినవన్నమాట ఈ 2 గ్రూప్స్. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. గవర్నాన్స్ అన్న దాంట్లో చదువుకుంటాం. కొన్ని యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనేటటువంటిది. ఆ కంటెక్స్లో ఇక్కడ ఏం చెప్తున్నారు, చైనా నుంచి వచ్చాయని చెప్పేసి ఇన్ని యాప్స్ని బ్యాన్ చేస్తున్నాం. 118, ఇంతకుముందు కూడా 59 యాప్స్ వరకు బ్యాన్ చేసున్నాము. ఇలాగ యాప్స్ బ్యాన్ చేశాము. దానికి రీజన్ ఏమన్నాము, సెక్యూరిటీ ఇష్యూస్. చాలామంది కంప్లైంట్ చేశారు, డేటా అనేది అనాథరైజ్డ్గా తీసుకుంటుంది అని చెప్పారనమాట. ఇప్పుడు ఈ స్టాండ్ ఆఫ్ జరుగుతున్న టైంలో ఇలాంటి వాటిని రివైజ్ చేయడం వల్ల ఏమైంది, ఇదిగో 2 దేశాల మధ్య గొడవ జరుగుతూ ఉంది కాబట్టి అందుకే చేసింది అన్నట్టుగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు, చైనా. చూసారా, వాళ్ళు మిలిటరీని ఎకానమిక్ ఇష్యూస్ని కలుపుతున్నారు అన్నట్టుగా కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. మరి మనం దీన్ని ఏ బేసిస్లో బ్యాన్ చేశామండి, మనకి సెక్షన్ 69A అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, ఐటీ చట్టము 2000, ఈ చట్టం కింద ఉండే సెక్షన్ 69A కింద బ్యాన్ చేయడం జరిగింది. అంతా బాగుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది మిగిలిన వాళ్ళకి ఓకే, ఏదైనా ఇబ్బంది జరిగితే బిజినెస్ ఇక్కడ ఇబ్బంది అవ్వచ్చు అన్నటువంటిది ఇవ్వకుండా అసలు ఓవరాల్గా టెక్నాలజీని రెగ్యులేట్ చేసేదానికి పాలసీ ఉండాలి. ఇప్పుడు డేటా ఇబ్బంది వస్తుంది అని గవర్నమెంట్ చెప్పింది అంటే ఖచ్చితంగా డేటా సంబంధించి ఏదో ఒక రెగ్యులేషన్ అయితే తీసుకోవాలి కదా. ఒక యూనిఫామ్ రెగ్యులేషన్ ఉండాలి. ఆర్బిట్రరీగా ఈ కంట్రీ నుంచి వచ్చే వాటిని బ్యాన్ చేస్తాం అలా కాకుండా మిగిలిన కంట్రీస్ నుంచి వచ్చే వాటి నుంచి డేటాతో ప్రాబ్లం ఉన్నా సరే మనం కర్టైల్ చేయాలి. సో టెక్నాలజీ రెగ్యులేషన్ అనేది మనకి ప్రాపర్ రెగ్యులేషన్ తీసుకొని రావాలి. అది చైనీస్ యాప్స్ కానీ యూఎస్ఏ యాప్స్ కానీ ఎవరైనా సరే. సో ఇంటర్నెట్ ఏరియాలో ఈ టెక్నాలజీ యాప్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని రెగ్యులేట్ చేసుకునే దానికి యాప్స్ తీసుకొని రావాలి. ఆర్బిట్రరీగా ఈ సెక్షన్ని వాడడం అనేది అన్ని సందర్భాల్లో మంచిది కాదు. ఇక్కడైతే ఎస్, ఇండియాకి మార్కెట్ పవర్ ఉంది అని చైనాకు చూపించాలి కాబట్టి వాడాం. బట్ వచ్చే మిగిలిన సార్లు అందుకోసం ఒక టెక్నాలజీ రెగ్యులేషన్ ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ట్యాంకర్ అనేటటువంటిది, ఆయిల్ ట్యాంకర్ ఒకటి శ్రీలంక తీరం దగ్గర బర్న్ అవ్వడం జరిగింది యాక్సిడెంటల్గా. ఇండియాకి సంబంధించిందనమాట. ఇండియాకి సంబంధించినటువంటి వెజల్ సో తీరం దగ్గర బర్న్ అవ్వడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, ఇదిగోండి ఇక్కడ ఉందా, ఇది దీంట్లో ఉండే మంటల్ని వీటిని డౌజ్ ఆఫ్ తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉందన్నమాట. శ్రీలంక యొక్క తీరానికి 25 నాటికల్ మైల్స్ దూరంలో ఈ ప్రమాదం అనేటటువంటి జరగడం జరిగింది. ఆయిల్ ట్యాంక్ అన్నమాట, దాని నుంచి ఆయిల్ లీక్ కూడా అవుతూ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లం, ఆయిల్ ట్యాంకర్ అనేటటువంటిది మంటలకి గురి అయిందనమాట. ఈ కంటెక్స్లో ఓవరాల్గా ఏంటి, దీన్ని ఎలా చదువుకుందాము, దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకోవచ్చండి. సరే, దీన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనొచ్చా డిజాస్టర్ మేనేజ్మెంట్లో? మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సముద్రానికి తీరానికి దగ్గరలో చూడాలి 25 నాటికల్ మైల్స్. ఇక్కడ జరిగేటటువంటి ఇలాంటి ప్రమాదాలని వీటిని డీల్ చేయడానికి మనకు ఉన్నటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఏది, ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటున్నాము. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటటువంటి తీరానికి దగ్గరలో ఇలాంటి మంటలు కానీ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాలంటే లేదా ఆయిల్ స్పిల్ ఏదైనా ఉన్నప్పుడు సో దాని గురించి యాక్షన్స్ తీసుకోవడానికి ఇండియన్ కోస్ట్ గార్డే మేజర్ ఏజెన్సీ అన్నమాట. ఈ కంటెక్స్లో మన ఇండియన్ కోస్ట్ గార్డ్, శ్రీలంకకు సంబంధించినటువంటి నేవీ వీళ్ళందరూ కలిసి ఈ మంటలను ఆర్పేయడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇది క్రూడ్ ఆయిల్ని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. సో దీంట్లోంచి ఆయిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. క్రూడ్ ఆయిల్ లీక్ అవుతే ఏమవుతుంది, అక్కడ ఆయిల్ స్పిల్ అనేటటువంటిది మెరైన్ లైఫ్కి వీటన్నిటికీ బాగా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. అందుకని తీరం నుంచి దీన్ని కొంచెం దూరం తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇక్కడ విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇక్కడ మనం రీసెంట్గా గ్రీస్ అనేటటువంటి కంట్రీతో మేము మాట్లాడతాంలే అన్నట్టుగా నేటో చెప్పడం జరిగింది. టర్కీకి గ్రీస్కి మధ్యలో రీసెంట్గా బాగా గొడవ జరుగుతుంది. ఎందుకని, ఇదిగో ఈ గ్రీస్ ఇది టర్కీ అనేటటువంటి కంట్రీ ఇది. సో టర్కీ ఏమంటుంది, ఈ ప్రాంతం మొత్తం మాదే అని అంటుంది. ఈ ప్రాంతంలో గ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది మాదే, టర్కీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోనే అవుతుంది అని అంటున్నారు. గ్రీస్ ఏమంటుంది, ఇదిగో క్రిటే అనేటటువంటి ఐలాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్లో అడగచ్చు. క్రిటే అనేటటువంటి ఐలాండ్ ఏదైతే ఉందో అది ఏ కంట్రీకి సంబంధించింది లేదా ఏ ప్రాంతంలో లొకేట్ అయ్యింది అని అడగచ్చు. అది ఎక్కడుంది,
ఈస్ట్ మెడిటరేనియన్ సీలో ఉంది, మెడిటరేనియన్ సీలో. సో లేదు ఇది మాదే అని గ్రీస్ అంటుంది, లేదు ఇదని. అయితే అప్పుడు ఈ రెండింటిని మీరిద్దరు కామ్గా ఉండండి నేను చూస్తాను అని చెప్పి నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. ఇది అప్పట్లో యుఎస్ఏ కింద ఫామ్ అయినటువంటి మిలిటరీ గ్రూపింగ్ అనమాట. రెండు దేశాలు, ఈ రెండు కూడా, గ్రీసు దీంట్లో మెంబరే, టర్కీ కూడా దీంట్లో మెంబరే. యాక్చువల్గా టర్కీకి అట్లాంటిక్ ఓషన్తో అసలు కోస్టే లేనప్పటికి కూడా దీంట్లో మెంబర్గా ఉందన్నమాట. సో మేము మాట్లాడతామంటే గ్రీస్ లేదు, అది మాకు ఇచ్చేంత వరకు, మా గ్రీస్ వాటర్స్ నుంచి టర్కీ వెనక్కి వెళ్ళేంత వరకు మేము ఒప్పుకునేది లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏమవుతుందో చూద్దాం. అసలు ఈ గొడవ అయితే ఏంటో, సైప్రస్ అనే ఐలాండ్ ఇవన్నీ మనం చదువుకున్నాము, 4 రోజుల వరకు చదువుకున్నాం నాకు తెలిసినంత వరకు లాస్ట్ 2 వీక్స్లో. సో ఒకసారి చూసుకుంటారా, ఏగన్సీ, రైట్, క్రిటే అనే ఐలాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీలో చదువుకుంటాం, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే దానికి. సో రీసెంట్గా ఆర్బీఐ అనేటటువంటిది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి కొన్ని రూల్స్ని మాడిఫై చేయడం జరిగింది. పిఎస్ఎల్, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి గైడ్లైన్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఏం చెప్పాలండి ఆన్సర్ ప్రిలిమ్స్లో? ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చేది ఎవరు? ఆర్బీఐ. మరి ఆ గైడ్లైన్స్ అంటే అసలు ఇంతకీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏ ఏరియాస్ అనేటటువంటివి ఉన్నాయి, వాటిలో రీసెంట్గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చాము అంటున్నారు. ఆ చేంజెస్ ఏంటి, ఈ 3 మనం తెలుసుకోవాలి. వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా, ఈ చేంజెస్ వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు చేంజెస్ తీసుకొని రావాల్సి వచ్చింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రెండిట్లోనూ చదువుకుందాం. సరే, అసలు ఫస్ట్ ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటో చూద్దామండి. పిఎస్ఎల్ అంటున్నాము. ఇంతకుముందు బ్యాంకులు అనేటటువంటివి ప్రైవేట్ సెక్టార్ ఆధీనంలో ఉండేవి. ఆ తర్వాత బ్యాంక్ నేషనలైజేషన్ అనేది చేశారు. 1969లో ఫస్ట్ బ్యాంక్ నేషనలైజేషన్, 1980లో బ్యాంక్ నేషనలైజేషన్ అయింది. ఆ తర్వాత కూడా ఫార్మర్స్కి, చిన్న చితక వ్యాపారులకి మనీ వెళ్ళట్లేదు. దాంతో ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఇదిగో బ్యాంకుల్లారా, మీరు ఇచ్చేటటువంటి మొత్తం లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ లోన్స్లో 40%, 40% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందకే రావాలి అన్నారు. అది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ గైడ్లైన్స్ వర్తిస్తాయి. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, ఫారిన్ బ్యాంక్స్. ఇంతకుముందు ఫారిన్ బ్యాంక్స్కి తక్కువ ఉండేది ఈ లిమిట్, ఇప్పుడు వాటికి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. మరి ఇంతకీ ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ వల్ల ఏమవుతుంది? క్రెడిట్ అవైలబిలిటీ అనేటటువంటిది ఫార్మర్స్కి, ఎంఎస్ఎంఈస్కి, వీటన్నిటికీ పెరుగుతుంది. క్రెడిట్ అవైలబిలిటీ పెరుగుతుంది, ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతుంది. అవునా? క్రెడిట్ అవైలబిలిటీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్. సో ఈ రెండింటి కోసం ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారనమాట. మరి ఒకవేళ వాళ్ళంత లోన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎంతైతే అమౌంట్ లోన్ ఇవ్వలేదో అంత అమౌంట్ని సపరేట్ ఫండ్ కింద పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని ఖచ్చితంగా లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. దీంట్లో అగ్రికల్చర్, హౌసింగ్, ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో రీసెంట్గా యాడ్ అయినటువంటిది స్టార్టప్స్కి లోన్స్ ఇవ్వడం అనేటటువంటిది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కింద తీసుకొని వస్తున్నామన్నారు. అవి కాకుండా మనకి ఇంతకుముందే చాలా ఉన్నాయండి. అగ్రికల్చర్ అని, అఫోర్డబుల్ హౌసింగ్ అని చెప్పేసి, ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చేటటువంటి లోన్స్, ఇలాగ చాలా వరకు రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కింద ఉన్నాయి. మరి అయితే రీసెంట్గా కొన్ని ఎక్స్ట్రాని దీంట్లో జాయిన్ చేయడం జరిగింది. అవేంటో చూద్దామా? స్టార్టప్స్, 50 కోట్ల లోపల ఉండేటటువంటి స్టార్టప్స్కి, ఫార్మర్స్ ఎవరైతే సోలార్ పవర్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అగ్రికల్చరల్ పంప్స్ వాటికి అనుకుంటున్నారు ఆ లోన్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ సెటప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఆ మూడింటిని కూడా ఈ లిస్ట్లో చేర్చడం జరిగింది. ప్లస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, కోఆపరేటివ్ సొసైటీస్ లాగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ రేట్కే ఈ టార్గెటెడ్ ఎవరైతే స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ అని ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి లోన్స్ అగ్రికల్చర్కి అనే టార్గెట్. దాంట్లో వీటిని కూడా చేర్చి వాటికి లోన్స్ వెళ్ళేలాగా చూడండి అన్నట్టుగా ఆర్బీఐ చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి కొన్ని కమిటీస్ వీటిని రికమెండ్ చేశాయండి. యూకే సిన్హా కమిటీ అనేటటువంటిది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇదిగో వీటికి లోన్స్ ఎక్కువ ఉండేలాగా చెప్పాలి అన్నారు. ఎంకే జైన్ అన్నది అగ్రికల్చరల్ క్రెడిట్ని ఏ విధంగా, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని చూడడానికి అపాయింట్ చేసింది. సో ఈ 2 కమిటీస్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకునే ఆర్బీఐ ఈ విధమైనటువంటి గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. క్రెడిట్ ఫ్లో ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ మనీ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తుందన్నమాట. సరే, అవి మన ఆర్టికల్స్. మరి మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి మన వాళ్ళు ఏం ఆన్సర్ రాశారో చూద్దామా? ఇదిగో
ఈ క్వశ్చన్ అవర్ రిమూవ్ చేస్తామన్నారు కదా, పార్లమెంట్ ఫంక్షనింగ్ మీద ఇంపాక్ట్ ఏంటి? రీసెంట్గా ఇది జరిగింది. క్వశ్చన్ అవర్ దీనికి ఇంపార్టెంట్. రిమూవ్ చేస్తే ఈ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, అందుకని వే ఫార్వర్డ్ ఇది అన్నారు. సుత్తి లేకుండా నీట్గా డైరెక్ట్గా రాశారండి, బాగుంది. కాకపోతే కొంచెం సెంటెన్స్ ఫామ్లో నీట్గా రాసుకోవడము, కొద్దిగా ప్రజెంటేషన్ పెంచుకొని వర్డ్ లిమిట్ని కొంచెం పెంచుకోండి. సో మీరు 250 వర్డ్స్ అలా రాసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. రైట్, కాంపోనెంట్స్ అయితే అన్నీ రాశారు, బట్ ఇంకొంచెం నీట్గా రాసుకోవడము, కొంచెం వర్డ్స్ పెంచుకోవడం చేయండి. ఇక్కడ చూడండి, సో పార్లమెంటరీ ఫంక్షన్ అనేటటువంటిది, పార్లమెంటరీ ఫంక్షన్లో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు దాన్ని రిమూవ్ చేశారు అంటే ఇదిగో ఇలా అని చెప్పారు. అయితే రీజన్స్, క్వశ్చన్ అవర్ని రిమూవ్ చేసేదానికి రీజన్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు, వే ఫార్వర్డ్ ఏంటి అంటున్నారు. కానీ ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటండి, రాసిన పాయింట్స్ ఏమో దాన్ని తీసేయకుండా ఎందుకు ఉండాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని రాస్తున్నారు. ఇక్కడ సెంటెన్స్ సరిగా రాయలేదు, ఒకసారి నీట్గా చూసుకోండి. ఇన్ఫార్మల్గా రాయకూడదు, చాలా ఫార్మల్గా రాసుకునేదానికి ప్రయత్నించండి. క్వశ్చన్లో కూడా సెంటెన్సెస్ అవి అంటే లింకేజెస్ సరిగా పెట్టలేదు, అవి ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ పార్లమెంట్ అంటే ఏంటి, దాంట్లో క్వశ్చన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రద్దు చేయడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, రైట్, దానివల్ల ఏ విధమైన నష్టాలు ఉన్నాయి, ఇదిగోండి ఇది మెయిన్ క్వశ్చన్. ఓకే, ఏ విధంగా డెమోక్రసీని వచ్చేస్తుంది, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. గుడ్. ఇంట్రడక్షన్ కొద్దిగా మార్చుకోవాలి. ఇంట్రడక్షన్ ఇదిగో రీసెంట్గా ఇది చేశారు అన్నట్టుగా మీరు రాసుకోండి. పార్లమెంట్ అనగా ఏంటి అన్నది మీరు రాయాల్సిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి. క్వశ్చన్ అవర్ అనేటటువంటిది పార్లమెంటరీ ఫంక్షనింగ్కి ఇంపార్టెంట్. మరి ఏ విధంగా క్వశ్చన్ అవర్ అండర్మైన్ చేస్తుంది, తీసేస్తే అన్నట్టుగా రాశారు, వే ఫార్వర్డ్ రాశారు. గుడ్, బాగుందండి. ఇక్కడ ఇది కొంచెం సెంటెన్స్ ఉంది, లాస్ట్ సెంటెన్స్ చూడండి, అందరూ తెలుసుకోవాలి అలా కాకుండా కొంచెం ఫార్మల్గా రాయండి. మిగిలిన ఆన్సర్ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, కరెంట్ ఇష్యూ ఏంటి, ఎందుకు ఇది అండర్మైన్ చేస్తుంది, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. పార్లమెంట్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నట్టుగా రాశారు. గుడ్ అండి, గుడ్, బాగున్నాయి. నెక్స్ట్ పార్లమెంటరీ టూల్ అన్నమాట, ఇది సిగ్నిఫికెన్స్ ఏంటి అని రాశారు. మరి దీనివల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందని రాశారు. మీరు ఫస్ట్ టైం రాసామన్నారు కాబట్టి ఓకే అండి, బట్ స్లోగా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. బట్ మీరు ప్రయత్నించడమే వెరీ గుడ్, బట్ ఇంకా బెటర్గా రాసుకుంటూ వెళ్ళాలి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానికి సంబంధించి ఏం ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నట్టుగా రాస్తున్నారు. రైట్, సో క్వశ్చన్ అవర్కి సంబంధించి ఏం ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నట్టుగా, సో కొంచెం నీట్గా రాయండి. ప్రజెంటేషన్ పెంచాలి, బాగా ఆర్గనైజేషన్ బాగా పెంచండి. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.